భారత్లో పక్క నరేంద్ర మోడీకి ట్రంప్కి మంచి స్నేహం ఉంది. ఉంటే ఉపయోగం ఏంటి? 18,000 మందిని మన వాళ్ళని వెనక్కి పంపించేస్తాడట. ఇంతకంటే దారుణం ఏమైనా ఉందా? బాయి బాయి అన్నప్పుడు అది చెయ్యరా? ఏదో పని చేసినోడిని కాపాడడం ఏంటి? మన దేశంలో బంగ్లాదేశ్ వాళ్ళతో కాల్చి చంపమని చెప్తున్నాం, తరిమి కొట్టమంటున్నాం, తన్ని అవతలకు పడేయమంటున్నాం, జైళ్లలో పడేయమంటున్నాం. ఎందుకు? అక్రమంగా చొరబడ్డాడు అన్నట్టు. అక్రమంగా చొరబట్టం. మనం పక్క దేశానికి వెళ్తే, పాకిస్తాన్కి వెళ్తే ఊరుకుంటారే? బొక్కలు దోసి మక్కలు ఎరగొడతారు. లేకపోతే చైనాకి వెళ్తే ఊరుకుంటారే ఏంటి? మక్కలు ఎరగొడతారు. శ్రీలంకకి వెళ్తే ఊరుకుంటారే? నువ్వు చట్టబద్ధంగా పో, వీసాతో పో. నువ్వు వాడు ఉద్యోగమే చేస్తావు, వ్యాపారమే చేస్తావు, చట్టబద్ధంగా పో. అడ్డదారిన మెక్సికో దారిలో నుంచి, కెనడా దారిలో నుంచి వెళ్ళిపోయి ఏదో పని చేశాక ఆ 18,000 మంది శరణార్థులు అని చెప్పి అక్కడ ఈ దేశంలో బ్రతకలేక మేము మీ దేశానికి వచ్చామయ్యా, మేము బానిసగా బతుకుతామయ్యా, నీ దేశంలోనే వచ్చిన దరిద్రుల గురించి మనం కాపాడమైంది. వాళ్ళ గురించి నరేంద్ర మోడీ మాట్లాడాల్సిందేంటి? ఇంకొకటి, ఇప్పుడు మోడీ ఓ రకంగా బహుమానం ఇస్తున్నాడు మోడీకి ట్రంప్. ఎందుకంటే ఇప్పుడు అక్కడున్న ఇమ్మిగ్రెంట్స్, అక్రమ చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తరిమేస్తున్నాడు. తరిమేయడానికి రెడీ అయ్యాడు, చట్టం చేశాడు, అమలు చేస్తున్నాడు. అది ఎప్పుడైతే జరుగుతుందో భారతదేశానికి హ్యాపీ కాదు. రేపు పొద్దున మనం బంగ్లాదేశ్ వాళ్ళని తరుముతాం, రోహింగ్యాలను తరుముతాం. ఈ దేశంలోకి వచ్చి చొరబడ్డటువంటి 1 కోటి మంది ఉన్నారు, వాళ్ళని అవతలకు పంపించాలి. ఎన్ఆర్సీ అమలు చేయగానే ఈ దేశంలో దరిద్రులు కొంతమంది కోర్టులకు పోతారు. ఏది ప్రజా ప్రయోజన వ్యాజ్యాల పేరుతో ఐక్యరాజ్య సమితి అంటారు, లేకపోతే మానవ హక్కులు అంటారు, తొక్క అంటారు, తోలు అంటారు. ఈ దరిద్రులందరూ కూడా ఉండేది అమెరికాలో. వాళ్ళందరూ ఆడ కూర్చుని ఉపన్యాసాలు ఇస్తారు. అమెరికన్ ప్రభుత్వం అది చేస్తున్నప్పుడు ఇంకా మనకేంటి ప్రాబ్లం? మనం కూడా మన దేశంలోకి చొరబాటుదారులందరినీ చక్కగా దర్జాగా తరిమేద్దాం.